హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి థర్డ్ సాంగ్ వచ్చింది, లిరికల్ సాంగ్. సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. కాలరేగరే ఎత్తరా సాంగ్ అసలు చాలా బాగుంది. అంటే దీంతో పోల్చుకుంటే నాకు ఫస్ట్ సాంగ్ నచ్చింది, దేఖ్లేంగే సాలా చూసినాంలే షానా అని. నాకు ఆ సాంగ్ నచ్చింది. ఓకే, ఇది కూడా చాలా మాస్ ఉంది. సో దీంతో టర్న్ అవ్వాలి, మూవీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఆ మ్యూజిక్ లిరిక్స్ అన్ని కూడా పాతగానే అనిపిస్తున్నాయి, కొత్తనం ఏం లేదు అంటున్నారు, అట్లనే అనిపిస్తుంది. అంటే కొంచెం కొంచెం గ్లిమ్స్, మొత్తం ఫుల్ సాంగ్ వదిలారా? ఫుల్ సాంగ్ వచ్చింది, జస్ట్ లిరికల్ అన్నమాట. అక్కడక్కడ నాకేం ఎక్కడ కూడా అలా ఏం అనిపించలేదు తమ్ముడు. బికాస్ సాంగ్ని సాంగ్ లాగా తీసుకోవాలి, అది ఓల్డా న్యూవా ఎందుకు? ఆ లిరిక్స్కి మనకు వైబ్ ఇంపార్టెంట్ బై, అంతే. ఆ వైబ్ వచ్చిందా లేదా ఎండ్ ఆఫ్ ద డే, అది మనకి ఇంపార్టెంట్. సో దాన్ని కన్సిడర్ చేయాలి. అంటే చాలా మంది స్టెప్స్ చాలా తక్కువ వేస్తారు అంటారు, ఇదో ఏదో కొంచెం ఎక్కువ వేసినట్టు అనిపించింది. ఆయన న్యాయం చేశాడు, అసలు స్టెప్స్ అని వర్కౌట్ అయింది అంటారా? యా 100%. ఎందుకంటే ఆయన ఉన్న ఏజ్కి, ఆయన ఉన్న ఒక ఏమంటారు స్థాయికి అలాంటి స్టెప్స్ వేయడం అనేది ఇట్స్ అమేజింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొక్కల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఏజ్కి వచ్చినాక వస్తుంది. బట్ పవర్ స్టార్ నెవర్ బిఫోర్ అసలు ఈ ఏజ్లో కూడా తను అంతా పెట్టి ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేసిందంటే ఆ సినిమాకి 100% న్యాయం చేసినట్టే. చాలా బాగుంది అసలు, హెయిర్ స్టైల్ కానీ. రేపు 19న అంటే ఉగాది పండుగ రోజు వచ్చే ఈ సినిమా కొంచెం మంచి హైప్ని అయితే క్రియేట్ చేసింది. ఒక ఇండస్ట్రీలో అయితే ఒక మంచి బజ్తోనే ఉంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే దురంధర్ 2కి దీనికి ఏమన్నా క్లాష్ వచ్చి, ఆ దురంధర్ 2 నేషనల్ ఫిల్మ్ కదా, అదేమన్నా ఎత్తుకుపోతే ఉస్తాద్ భగత్ సింగ్ ఏమన్నా డౌన్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు. ఆ విధంగా వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే టాక్సిక్ సినిమా ఏంటంటే జూన్ 4 పోయింది. దానివల్ల దానికి అలాట్ అయిన థియేటర్లన్నీ కూడా ఉస్తాద్ భగత్ సింగే కనెక్ట్ అయినాయి. ఆ విధంగా ఏంటంటే దీనికి బిజినెస్ పరంగాను లేదా రిజల్ట్ పరంగా కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు. మూవీ జానర్స్ డిఫరెంట్. కొంతమంది ఏంటంటే దురంధర్ అనేది సూపర్ డూపర్ హిట్ అయింది కదా, అదే దాని సీక్వెన్స్ దురంధర్ 2 వచ్చింది. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మీద పడద్దా అని అడుగే మాటకన్నమాట. నేను చెప్పే సమాధానం ఏంటంటే టాక్సిక్ సినిమా పోవటం వల్ల టాక్సిక్ అలర్ట్ అయిన థియేటర్లన్నీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అలర్ట్ అయినాయి. దానివల్ల ఏంటంటే ఏ విధంగానూ ఇబ్బంది ఉండదు. దానికి సంబంధించి చూస్తే ప్రతి సాంగ్, అంటే ఇప్పుడు 3వ సాంగ్ వచ్చిందండి, ఈ 3 పాటలు కూడా సినిమాని హైప్ పెంచేలాగానే ఉన్నాయి, హైప్ చేసేలాగా ఉన్నాయి. దానివల్ల పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏ విధంగానూ ఇబ్బంది ఉండదండి. ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తారు. సామాన్య సినీ ప్రేక్షకుడు కూడా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారంటంలో సందేహం లేదు. సార్ హాయ్ సార్. హాయ్ అండి. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి థర్డ్ సాంగ్ వచ్చింది, లిరికల్ సాంగ్ కాలరెత్తరా అని చెప్పేసి. సో ఆ సాంగ్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా బాగుందండి నిజంగా. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఇంత అద్భుతమైన సాంగ్ అని చెప్పి అనుకున్నాం. రెండో సాంగ్ రిలీజ్ అయినప్పుడు మహా అద్భుతం అనుకున్నాం. ఇది మాత్రం బ్లాక్ బస్టర్ అద్భుతం. నిజంగా చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో చాలా చరిష్మా పెరిగింది బాగా, ఆయన పరపతి కూడా చాలా బాగా పెరిగింది. ఇవాళ ఇండియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం గురించి చూస్తుంది, సినిమాల గురించి కూడా చూస్తుంది. కాబట్టి ఈ తరుణంలో రిలీజ్ అవుతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈవేళ రిలీజ్ అయిన సాంగ్తో బ్లాక్ బస్టర్ అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు హరీష్ శంకర్ గారు డైరెక్టర్ గారు ప్యాన్ ఇండియా డైరెక్టర్గా మారబోతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మన డైరెక్టర్లు చాలామంది ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోయారు, ఓ అద్భుత ప్రగతిని సాధించారు. ఈవేళ ఒక మారుమూలలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాలు ఇవాళ ప్రపంచ స్థాయికి తెలిసాయి. తెలుగు వాళ్ళు సినిమా అంటే ఏంటి, తెలుగు వాళ్ళ చరిష్మా ఏంటి, తెలుగు వాళ్ళు ఇంత అద్భుతమైన సినిమాలు చేస్తున్నారని చెప్పి ప్రపంచమే ఎదురు చూసేటటువంటి ఆ స్థాయికి మన దర్శకులు వెళ్ళిపోయారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు రామారావు గారు హయాంలో తెలుగు సినిమా పరిశ్రమ తెలుగువాడురా అని చెప్పి దేశానికి చెప్తే, ఇవాళ మన డైరెక్టర్లు ప్రపంచానికి తెలుగువాడు అనేవాడు ఒకడున్నాడు, ఇండియాలో తెలుగు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకున్న స్థాయికి సినిమాని తీసుకెళ్లారు. చాలా సంతోషంగా ఉంది.